స్పష్టమైంది. సాయి కుమార్ గారు మీకు టైం ఇస్తాను, ఒక నిమిషం ఆగండి. ఎస్ మల్లన్న గారు కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరిగ్గా స్పందిస్తే యువకులు ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు, ఆందోళన చేపట్టాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంగా రాహుల్ గాంధీ రోడ్డు మీదకి రావాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వేరే కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికో మాట్లాడట్లేదు కదా. జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఏం చేయాలో ప్రత్యామ్నాయ మార్గాలు మీరు చెప్పట్లేదు కాబట్టి విద్యార్థుల మానవతావాదులుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు ఆలోచించరు? ఇట్ ఈస్ యువర్ డ్యూటీ కదా ప్రభుత్వంగా. ఎగ్జామ్ ని కండక్ట్ చేయడానికి ఫెయిల్ అయిన మీ ప్రభుత్వం వెంటనే బాధ్యత తీసుకొని దానికి సరైన సమాధానం చెప్పడంతో పాటు సరైన న్యాయం చేయాలని బాధ్యత ఉన్న మీరు ఆ బాధ్యతను విస్మరిస్తే ఈ రోజు యువత బయటకు వచ్చి చేపడుతుంది. దాన్ని అణచివేయడానికి ఎందుకు ఈ పోలీసు బలగాలను ఎందుకు దింపి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు? తలకాయలు పగలగొట్టారు, ఆడోళ్ళు అనేది ఆలోచించకుండా వచ్చారు, లేకపోతే వాళ్ళ ముసుగులో తీవ్రవాదులు వచ్చిర్రనంటే మీ దగ్గర యంత్రాంగం లేదా? ఎప్పటికప్పుడు భద్రత కోసం వ్యవస్థ సరిగా పనిచేయకపోతే పని చేయించుకోకపోతే ఇంతకుముందు గతంలో ఒకసారి పార్లమెంట్ మీద దాడి జరిగింది. రేపు ఇంకేం జరుగుతుందో తెలియదు కదా. మీరు దాన్ని ఈ వ్యవస్థని కాపాడటానికి దేశ భద్రతతో అన్ని రంగాలని కాపాడటానికి ఉన్న మీరు ఇవాళ విద్యార్థుల్ని ఆందోళన పక్కదో పట్టేయడానికి రాజకీయాల వైపు తీసుకుపోతారు. కాబట్టి విద్యార్థులు ఏదైతే సమర్థిస్తున్నారో వాళ్ళకు మద్దతు ఈ రోజు దేశవ్యాప్తంగా వచ్చి ఉండొచ్చు. అది ఆలస్యం. యాక్చువల్ గా వారు ప్రధాన ప్రతిపక్షంగా అయిన వెనువెంటనే